ఎగువ మానేరు వరద ఉధృతికి 2 బర్రెలు మృతి చెందడంతో పాడి రైతు కుటుంబం కన్నీటిలో మునిగింది. కలెక్టర్ మీరే దిక్కు అంటూ రైతు బాల ఎల్లయ్య వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బాల ఎల్లయ్య జీవనోపాధికై అప్పు చేసి 3 పాడి గేదెలను కొనుగోలు చేశాడు. కానీ వరదకు మేత కట్టేసిన 2 బర్రెలు కొట్టుకుపోయి మృతి చెందాయి. ఒక్కొక్క బర్రెకు ₹1,00,000కు పైగా ఖర్చు చేసినట్టు బాధతో తెలిపాడు. అప్పుల పాలై కన్నీళ్లు పెట్టుకున్న ఎల్లయ్యకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గడ్డమీది బాలెళ్ళము. మా భార్య పేరు గడ్డమీది మనమ్మ. మేము మొన్ననే కొనుకొచ్చుకున్నాం సార్ ఈ బాలు. ఒకటి 4 నెలలు అవుతుంది సార్, ఒకటి 2 నెలలు అవుతుంది సార్. ఇక్కడ ఇది వాళ్ళ లీజుకి అడిగినాం, ఇదివరకు అడిగితే తర్వాత చేసుకుందరు రిపేర్ మేము దాన్ని ఇవ్వలేము అని అన్నారు సార్. అయితే ఇట్లనే కట్టేసుకుంటుంది ఇదే పొలంలో కట్టేసుకుంటున్నా సార్. నేను అప్పుడు 9:30 ప్రాంతం 10 అవుతుంది సార్. నేను వచ్చి నీళ్ళు కట్టేసిపోయింది ఇక్కడ. మాకు కొంచెం మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయేసరికి మాకు పండగ లేదు. మా ఊళ్ళో మా మేనమామ మా మేనమరుదులు ఉన్నారు. బావ ఇడికే రండి భోజనానికి అంటే అక్కడికి పోయినాం. నా హెల్త్ బాగలేదు సార్. హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి పోయి చూపించుకుంటా అని చెప్పి పోతానని పోయేసరికి మీ బళ్ళు మునిగిపోయినా వాగత్తుంది అన్నారు సార్. వాగత్తుంది అనేసరికి నేను ఉరికొచ్చిన, ఏకాఏకి ఉరికొచ్చేసరికి 2 తేలాడుతున్నాయి ఉన్నాయి. ఒకటి మొత్తం మునిగిపోయింది సార్. ఆ తేలాడదని నేను ఉరికొచ్చిన, ఒకసారి వచ్చి ఒక బర్రెను తీసుకొని అదే దాంట్లోకి నేను కట్టేసిన కాబట్టి నాకు అందాజ నీళ్ళు తెలుసు కానీ కాబట్టి నేను సరే నచ్చి ఒక బర్రెను తీసుకొని వచ్చిన. ఆల్రెడీ ఇంకొక బర్రె మునిగిపోయింది సార్. ఒక బర్రె కొట్టుకపోతుంది, వాగులోనే మొత్తం నీళ్ళల్లో కొట్టుకపోతుంది.